తోటి సహోదరి ఏం చేస్తుందంటే ఒక శత్రువులాగా వ్యవహరిస్తుంది. బైబిల్ గ్రంథం ఆమెకి ఏమని పేరు పెట్టిందంటే వైరి అగు పెనిన్న. వైరి అంటే ఏమిటంటే విరోధి, వ్యతిరేకించేవారు, శత్రువు, ద్వేషించేవారు, పడనివారు, గిట్టనివారు, ఇలాంటి ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి. తోటి సహోదరి ఏం చేస్తుందంటే వ్యతిరేకిస్తుంది, ద్వేషిస్తుంది, బాధిస్తుంది, కోపం పుట్టిస్తుంది, విసిగిస్తుంది. ఎందుకు అంటే ఆమెకున్న లోపాన్ని బట్టి. ఎంతో బాధాకరమైన విషయం. అలాంటి మనస్సు మనం ఎంత మాత్రం కలిగి ఉండడానికి వీలేదు. మన ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ఒక లోపంతో ఉంటే వారి విషయమే మనం ప్రార్థన చేయడము, ఆదరించడము, ఓదార్చడము ఇలాంటివి చేయాలి. కానీ మేము ఉన్నాంలే, ఏం పర్వాలేదు, అందరం కలిసి ఫేస్ చేద్దాం, లేకపోతే ఏం పర్లేదు, మేము నీకున్నాం, ఇలాంటి ధైర్యం కలిగించే మాటలు మాట్లాడాలి తప్ప ఎంత మాత్రం నీకు లోపం ఉంది, నీకు నేను కలిగి ఉన్నాను, నీకు లేదు, నేను బాగున్నాను, నువ్వు బాలేవు, ఇలాంటి మాటలు ఎంత మాత్రము ఆ తోటి వారిని మనం అలాగా అనకూడదు.